కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ గారు జపం చేయడం, అనుక్షణం కేసీఆర్ గారి పరిపాలన బాగాలేదని చెప్పడం తప్పితే మరి వాళ్ళు ప్రజలకు ఏం చేస్తున్నారని మాత్రం ఇప్పటికి కూడా చెప్పడం లేదు. అన్ని రకాలుగా ప్రజల్ని ఫెయిల్ చేసి నిన్న మొన్న వరదలు వస్తే కూడా కనీసం ప్రభుత్వం ఆదుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. అంతేకాదు మేమందరం ఎంపీలుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కేసీఆర్ గారు అయితే యూరియా కోసం మమ్మల్ని 6 నెలల ముందు నుండి చేజ్ చేసేవాళ్ళు. మీరందరూ వెళ్ళండి, తీసుకురండి, మంత్రుల్ని కలవండి, యూరియా ముందే తెచ్చుకుందాం, స్టాక్ పెట్టుకుందాం అని చెప్పి. అంటే ఒక పద్ధతి, ఒక ఆలోచన, ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయో ఒక తార్కాణంగా పనిచేసి చూపించినటువంటి కేసీఆర్ గారు ఒక పక్కన ఉంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ లిటరల్గా కంప్లీట్గా ప్రజలను సేవ చేయడంలో, ప్రజలకు సేవ చేయడంలో ఫెయిల్ అయినటువంటి పార్టీగా కనిపిస్తున్నటువంటి సందర్భం. మరి అటువంటి పార్టీ కేసీఆర్ గారు తరతరాలకు తరగని ఆస్తిగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును మరి బద్నాం చేస్తూ, అందులో ఒక చిన్న పార్ట్ మేడిగడ్డ అనేటటువంటిది, మహాసముద్రం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అనేది ఒక చిన్న పార్ట్. ఆ చిన్న పార్టులో ఒక 3 పిల్లర్లు కుంగిపోతే 2.5 ఏళ్ల నుంచి అదే లొలి పెడుతున్నారు. కాళేశ్వరం మొత్తం కూలిపోయింది, కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని మాట్లాడుతున్న సందర్భం. ఇక దానికి నిన్న పరాకాష్ఠకు చేరుకున్నది అసెంబ్లీ వేదికగా అనేక మాటలు కేసీఆర్ గారిని అనడం. నేను కేసీఆర్ గారి కూతురుగా, కేసీఆర్ గారిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఫస్ట్ టైం ప్రభుత్వంలోకి రాగానే, అధికారంలోకి రాగానే ఒక 6-7 నెలలు అయితే కేసీఆర్ గారు తన ఆఫీస్ రూమ్లో ఒక టేబుల్ మీద ఒక వాల్ అంతా కూడా పెద్ద టీవీ స్క్రీన్ ఉంటే 6-7 నెలలు కంప్లీట్గా రీసెర్చ్లోనే ఉన్నారు. ఎట్లా నీళ్లు తీసుకురావాలి తెలంగాణకు, ఏం చేయాలి మనం అనేటటువంటి రీసెర్చ్లు ఉన్నారు. అటువంటి వ్యక్తి మీద ఇట్లాంటి నిందలేయడం అన్నది నిజంగా దారుణం. కేసీఆర్ గారికి తిండి ధ్యాస ఉండదు, డబ్బు ధ్యాస ఉండదు, ఉండేది ఒకటే, కేవలం తెలంగాణ ధ్యాస. నేను దాదాపుగా 2006 నుండి యాక్టివ్గా పాలిటిక్స్లో నేను కూడా పాల్గొంటూ వస్తున్నాను, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చూస్తున్నా, ఎప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ విషయం తప్పితే, ప్రజల విషయం తప్పితే పర్సనల్ విషయాలు మాట్లాడే టైము 0.1% కూడా ఉండదు. అటువంటి ఒక మహానేత మీద, అటువంటి ఒక మహానాయకుడి మీద ఇన్ని అబాండాలు వేస్తూ, దాన్ని రోజుకొక రీతిగా చెప్పుకుంటూ, మాట్లాడితే చాలు కేసీఆర్ అవినీతి చేసిండు, మాట్లాడితే చాలు కేసీఆర్ ఏదో 1,00,000 కోట్లు దోసుకున్నాడు, నిజాం కన్నా రిచ్ అవ్వాలనుకున్నాడట. డెఫినెట్గా నిజాం బాటలోనే నడుస్తాం. నిజాం కట్టిన ఉస్మాన్ సాగర్లోనే కదా ఇయ్యాలటి కూడా హైదరాబాద్ ప్రజలు నీళ్ళు తాగుతున్నది. ఆ నిజాం ఆదర్శం, ఆ నిజాం స్ఫూర్తి అని కేసీఆర్ గారు చాలా సందర్భాలలో చెప్పిండ్రు. ఇవాళ కాళేశ్వరం కడితే నేను చెప్తున్నా గ్యారంటీగా ఇంకా 200 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారిని తలుచుకుంటారు. అటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు డెప్త్ అర్థం కాక, తెలంగాణ భౌగోళిక స్వరూపం మీకు అర్థం కాక, మీకు తెలంగాణ పట్ల అవగాహన లేక, కేసీఆర్ గారికి ఉన్న నాలెడ్జ్, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన అనుభవించినటువంటి వివక్ష, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పటికి కూడా పక్క రాష్ట్రం ఎజెండా అమలు చేసేటటువంటి వ్యక్తి, ఇప్పటికి కూడా అక్కడ బనకచెర్ల కడతా ఉంటే మాట్లాడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి నిన్న పొద్దు నుండి సాయంత్రం వరకు అసెంబ్లీలో కేసీఆర్ గారిని ఎన్ని అనరాని మాటలు అన్నారు, వింటుంటే గుండె తరుక్కపోతూ ఉంది. ఎందుకోసం అనాలి అన్ని మాటలు కేసీఆర్ గారిని? కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు, కేసీఆర్ గారికి పైసల మీద ఆశ లేదు, పాపం ఆయనకు మీటింగ్ పెట్టాలంటే కూడా పైసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తారు ఎక్కడున్నాయని, కానీ అప్పటిదాకా ఆలోచన కూడా చేయరని. మరి అటువంటి కేసీఆర్ గారి మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు? వేసేటటువంటి అవకాశం ఎవరిచ్చారు అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక, ఎవరి వల్ల అంటింది అలా? అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది, వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది.
అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తు లాంటి పర్సనాలిటీ ఆయనది. ఆయనను చేయబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ అవుతా ఉన్నది. ఎందుకంటే నా పెళ్ళప్పుడు నా పెళ్ళి చేయడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన. రాజకీయాలలో 40-50 ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలే కేసీఆర్ గారు. అనేక మంది అలా మాట్లాడుతుంటారు, చాలా మాటలు మాట్లాడుతుంటారు, కానీ నాకు తెలుసు, నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసిన కాబట్టి ఎన్నడూ ఆయనకు ఆశ లేదు. అటువంటి మనిషిని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం, ఇదేస్తాం, అదేస్తాం. ఎవరు కారణం దీనికి అంతటికి? ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరు ఉన్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను. వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. కేసీఆర్ గారిని మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమనరు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంది అంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నాది తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. కానీ దేవుళ్ళ లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే. ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ 70, 80, 90 రోజుల నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలే. ఇలా తీసుకుంటున్నా, ఎందుకంటే విషయం నాది కాదు. ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా, ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు.
మా నాన్న పరువు పోతే నాకా బాధ మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. ఓ అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా. నేను గీత గీసుకుంటాం.